హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి శ్రావణ మాసం వచ్చేసింది, అలాగే వరలక్ష్మి వ్రతం కూడా వచ్చేస్తుంది. ఇంకా 1 వీకే ఉంది. వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి కానీ, చీరలు కానీ షాపింగ్ అంటూ చేసుకుంటూ ఉంటారు. నేను కూడా చీరల షాపింగ్ అంతా అయిపోయింది. లాస్ట్ వీకే షాపింగ్ అంతా కూడా అయిపోయింది అనమాట. అయితే అమ్మవారికి కావాల్సిన, అలాగే పూజకి కావాల్సిన కొన్ని ఐటమ్స్ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. అయితే ఈరోజే ఆ ఆర్డర్ వచ్చిందనమాట. అది ఓపెన్ చేసి చూసేద్దాం. కొన్ని ఏంటంటే మనకి బయట షాప్స్లో తీసుకునే కంటే కూడా ఆన్లైన్లోనే వర్తిగా అనిపిస్తాయి అన్నమాట. ఆన్లైన్లోనే తక్కువగా ఉంటాయి. పూజా డెకరేషన్ క్లాత్ కానివ్వండి, అలాగే ఇంకా వేరే ఏమైనా సరే లైటింగ్, డెకరేషన్ సామాగ్రి కానీ మనం ఆన్లైన్లో తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది. నేను బయట పూజా డెకరేషన్ క్లాత్ దగ్గర షాప్లో అడిగితే ఒక క్లాత్ వచ్చి 500 చెప్పారు. అంటే ఆ రేంజ్లో కూడా ఆన్లైన్లో ఉన్నాయి, కానీ ఇంకా తక్కువ ప్రైస్కే వచ్చిందనమాట నాకు. అది కూడా చూపిస్తాను. అది ఇంకా ఆర్డర్ పెట్టాను కానీ ఇంకా రాలేదు. అమ్మవారికి వరలక్ష్మీదేవిని రెడీ చేయడానికి మనకి డెకరేషన్ ఐటమ్స్ కావాలి కదా, అందులో కొన్ని ఆర్డర్ చేశాను. అంటే ఎగ్జాంపుల్ వెనకాల బ్యాక్డ్రాప్ క్లాత్ కానీ, లైటింగ్ కానీ అవి ఆర్డర్ చేస్తాను. అవి ఇంకా రాలేదు. ఇవి వచ్చేసి ఎల్ఈడి దియాస్ అన్నమాట. అంటే ఇది మనం దీపపు కుందులు 4 సెట్స్ వస్తాయి అన్నమాట. 4 ఉంటాయి. ఈ స్టాండ్కి వచ్చి 4 దీపాలు ఉంటాయి అన్నమాట. వీటిలో మనకి 3 ఉంటాయి, 5 ఉన్నాయి. అలాగే మనకి డబుల్ అవసరం లేదనుకుంటే సింగిల్వి కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. నేను ఇది వచ్చేసి మీషోలో ఆర్డర్ చేశాను. ఎక్కువగా మీషోలోనే ఆర్డర్ చేస్తా. మీషోలో ఏమవుతుందంటే కొన్ని మనం నమ్మలేము. కొన్ని క్వాలిటీ అంత బాగోదు అనమాట. చూసి తీసుకోవాలి. సో ఇది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఎలాగో మనకి రిటర్న్ ఆప్షన్ ఉంది కాబట్టి. ఓకే, ఇది ఎలా, ఏ కలర్ ఉందంటే ఇది బ్రాస్ కలర్లో వస్తుంది అనుకున్నా. అంటే మనకి దీపపు కుందులు ఇత్తడి కలర్ ఉంటాయి కదా, ఆ కలర్ అనుకున్నా. కానీ ఇది కంప్లీట్ కాంట్రాస్ట్ అది కాదు. రాగి ఉంటుంది కదా, రాగి కలర్ అన్నమాట. వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ ప్యూర్ రాగి ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ అన్నమాట. మనకి వైర్ కొంచెం పెద్దగా వస్తేనే బాగుంటుంది, ఎందుకంటే పర్వాలేదు. చూసారా? అయితే ఎలా వర్క్ చేస్తుందో ఇప్పుడు ఒకసారి చెక్ చేయాలి. చాలా బాగుంది. ఈ రేటుకి ఇది మనకి వర్తి అనే చెప్పాలి. 2 ఆర్డర్ చేశాను, 1 కాదు 2 ఆర్డర్ చేశాను. ఇంకొకటి కూడా తీస్తాను. ఇన్స్టాగ్రామ్లో కానీ, అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ మనకి బయట షాప్స్లో దొరికే కంటే కూడా వాటిల్లోనే మనకి డెకరేషన్ ఐటమ్స్ చాలా బాగా దొరుకుతున్నాయి. కావాల్సిన వాళ్ళు చక్కగా వెళ్ళి పర్చేస్ చేసుకోండి. మీషోలో కూడా మనకి కొన్ని ఐటమ్స్ చాలా తక్కువ ప్రైస్కే వస్తాయి. ఇలా 2 తీసుకున్నాను. అమ్మవారికి సైడ్ పెట్టడానికి 2 తీసుకున్నాను. అయితే ఇప్పుడు ఇవి ఎలా పనిచేస్తున్నాయో చూసేద్దాం. ఓకేనా? అలాగే దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. నేను చేసే వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక కింద కమెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే, ఇప్పుడు అయితే ఇవి ఎలా పనిచేస్తున్నాయో చూసేద్దాం.
వీటిలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే వీటిలో మనం ఒత్తులు వేయక్కర్లేదు, నూనె వేయక్కర్లేదు, ఆరిపోతాయేమో అని అనుకోక్కర్లేదు. అండ్ అలాగే డెకరేషన్ పర్పస్కి చాలా బాగుంటాయి. ఇంకొకటి వచ్చేసి కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. మనకి ఇత్తడి ఉన్నంత బరువుగా అయితే లేవు, కొంచెం డెలికేట్గానే ఉన్నాయి, కింద పడితే పగిలిపోతాయి అన్నట్టుగా ఉన్నాయి. అలాగే ఇవి కంప్లీట్ పవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎల్ఈడి లైట్స్ కదా, మనం సాకెట్కి పెట్టి స్విచ్ ఆన్ చేసుకుంటే సరిపోద్ది. అయితే ఇందులో మైనస్ పాయింట్ వచ్చి కొంచెం వైర్ కొంచెం ఎక్స్టెన్షన్ ఉంటే బాగుంటుంది అన్నమాట. వేరే స్విచ్ బోర్డ్కి పెట్టి దాని నుంచి మెయిన్ ప్లగ్కి పెట్టుకుంటే సెట్ అవుతుందేమో, కానీ ఇంత చిన్న వైర్ మరి పెద్ద పెద్ద డెకరేషన్స్కి సెట్ అవ్వదని నా ఒపీనియన్. ఇంకా కొంచెం పెద్దగా ఇచ్చుంటే బాగుండు అనిపించింది. అండ్ అలాగే ఈ ప్రైస్కి ఇది వర్తి అని అనిపించింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి బాగా వర్క్ అవుతున్నాయి. సో ఇదే.